వైట్ స్టూడియోలో మీరు గాని సెట్టింగ్స్ గాని ఆన్ చేసి జస్ట్ అట్లా వదిలేసారనుకోండి, ప్రతిరోజు 50+ సబ్‌స్క్రైబర్స్ అనేది మీకు వస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవిడెన్స్ చూపించి, దాని తర్వాత ఆ సెట్టింగ్స్ ఏంటి, మనం ఎట్లా సెటప్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్‌గా నేను మీకు చూపిస్తాను. చాలా మంది క్రియేటర్స్ అనేది ఇట్లా సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు, పెరగట్లేదు అనుకోని కామెంట్‌లు చేస్తున్నారు. సో, మీ అందరికీ థాంక్ యూ సో మచ్. ఇట్లానే కామెంట్ చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసారనుకోండి, మీకు క్లియర్‌గా తెలుస్తుంది ఆ సెట్టింగ్స్ ఏంటి, అది మనం ఆన్ చేయడం వల్ల మనకెట్లా సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతారు అన్నది క్లియర్‌గా మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే స్క్రీన్ రికార్డింగ్ చూపించి తర్వాత నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ చూడండి, నేనైతే వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందో. ఇక్కడ చూడండి, అనలిటిక్స్‌కెళ్తున్నా. అనలిటిక్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, సబ్‌స్క్రైబర్స్ కనిపిస్తున్నారు కదా! సో, ఇక్కడ దీనిపై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 28 డేస్‌ది ఉంది కదా! 7 డేస్ పై క్లిక్ చేశా. చూడండి, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేశా. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫెబ్ 5న ఎంతమందొచ్చారు చూస్తున్నారు కదా! 50+. సో, ఈ విధంగా మీకు కూడా సబ్‌స్క్రైబర్స్ అనేది వస్తూనే ఉంటారు. అండ్ అక్కడ ఒక 1 అవర్‌లోని నాకు 16 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అనేది వచ్చారనమాట. కనుక ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్‌గా మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. చాలామంది క్రియేటర్స్ అనేది నాకు ఇట్లానే కామెంట్ చేస్తూ, "బ్రో సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదు. వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి." అండ్ మీకు కూడా వ్యూస్ అనేవి బాగానే వస్తున్నాయి. బట్ సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చూపిస్తాను. ఆ సెట్టింగ్ మీరు చేసుకోండి. 100% మీకు మంచి సబ్‌స్క్రైబర్స్ వస్తారనమాట. నేనైతే ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటున్నా. ప్రతిరోజు ఇట్లానే సబ్‌స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకుంటున్నా. సో, ఆ సెట్టింగ్స్ అనేది నేను మీకు చెప్పే ముందు అండ్ చూపించే ముందు మీ అందరూ కూడా ఒక ప్రాసెస్ అనేది చేయాలి. అదే ఏంటంటే, ప్రతిరోజు 2 షార్ట్స్ వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి. అండ్ వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అనేది తప్పనిసరి. ఇట్లా మీరు అప్‌లోడ్ చేస్తేనే ఈ సెట్టింగ్ అనేది మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో మీరు కూడా యాక్టివ్‌లో ఉంటేనే యూట్యూబ్ కూడా మనకు ఎంతో కొంత మన పుష్ అనేది ఇస్తుందనమాట. ఇన్‌కేస్ మీరు డైలీ ఉన్నారనుకోండి, ప్రతిరోజు మీకు పుష్ చేస్తూనే ఉంటుంది. అండ్ మంచి గ్రో అనేది అవుతుందనమాట మీ ఛానెల్ అనేది. గుర్తుపెట్టుకోండి, వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలి. అండ్ డైలీ 2 షార్ట్స్ వీడియో. లేదు బ్రో, మేము డైలీ 2 షార్ట్స్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయలేము అనుకుంటే మాత్రం అట్‌లీస్ట్ ఒక 1 షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. ఇది మాత్రం తప్పనిసరిగా మీరు చేయాల్సిన పననమాట. ఎందుకంటే యూట్యూబ్‌లో యాక్టివ్‌లో ఉంటేనే మనకు అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే యూట్యూబ్‌లో వచ్చిన తర్వాత మనం అందులో వర్క్ చేస్తున్నామంటే వీక్లీ ఒక వీడియో లేదా 2 డేస్‌కి ఇట్లా 2 డేస్‌కి ఒక వీడియో పెట్టినా నో ప్రాబ్లమ్. బట్ డైలీ పెట్టనీకి ట్రై చేయండి. అండ్ మంత్లీ ఇట్లా పెడతానంటే మాత్రం కుదరదనమాట. డైలీ మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటేనే మీకు మంచి సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు. మీ ఛానెల్ కూడా యాక్టివ్‌లో ఉంటుంది. మీ ఛానెల్ కూడా గ్రో అవుతుందనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు ఇంకా మీరెవరైనా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఆన్ చేసి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ ప్రాసెస్‌లో చేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కంటెంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరొక ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. ఇక్కడ చూడండి, కంటెంట్ పై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇక్కడ పైన రైట్ సైడ్ పైన లెఫ్ట్ సైడ్‌లో యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా! మార్క్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ. ఇది కనిపిస్తుంది కదా! దానిపై ఏం చేస్తారంటే ఇట్లా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అప్‌లోడ్ చేసింది షెడ్యూల్‌లో పెట్టుంటే మాత్రం ఇక్కడ షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను అన్‌లిస్ట్‌లో పెడతానంటే మాత్రం అది మీ చాయిస్. ఎందుకంటే ఇక్కడ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు వీడియో అనేది ఆడియన్స్‌కి ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ అనుకుంటే షెడ్యూల్ పెట్టొచ్చు. ఇవన్నీ మీరేం ముట్టకండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే చూడండి, విజిబిలిటీ ఉంది కదా! పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా మీరేదైనా పెట్టుకోవచ్చు. బట్ అది వీడియో అప్‌లోడ్ చేసే ముందు కనుక ఇది మనం చేస్తుంది కనుక కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, వ్యూస్ అని ఉంది కదా! మోర్ దెన్ వ్యూస్ అని ఉంది. దానిపై మీరేం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఒక 10,000 ఇట్లా ఏసుకోండి ఈ విధంగా. చూడండి, 10,000 ఇట్లా పెట్టాం కదా! దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోనిటైజేషన్ అని ఉంది. మోనిటైజ్డ్ అనేసి ఇట్లా క్లిక్ చేయండి. దాన్ని అట్లానే వదిలేయవచ్చు, నో ప్రాబ్లమ్. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే మీరు గాని చిన్న పిల్లల కోసం వీడియోస్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన పెద్ద క్రియేటర్స్ అంటే పెద్దవాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నాం కనుక ఇక్కడ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పై ఇట్లా క్లిక్ చేసుకోండి. అది మీ చాయిస్. నేనైతే అది సెలెక్ట్ చేసుకోవట్లేదు. బట్ ఇదంతా ఇట్లా వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా. అప్లై పై క్లిక్ చేశా. సో, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఫోర్త్ ఆప్షన్ కమ్యూనిటీ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి, కమెంట్స్ అని ఉంది. దాని తర్వాత వ్యూ ఆల్ పై ఇట్లా క్లిక్ చేయండి.
క్లిక్ చేసినాక ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా! దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది అసలైన ప్రాసెస్. తప్పనిసరిగా ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఆన్ చేసుకోండి. ఎందుకంటే సబ్‌స్క్రైబర్స్ రావాలంటే మాత్రం యూట్యూబ్ ఇచ్చిన ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేది మనం యూజ్ చేస్తే మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సెట్టింగ్స్ ఊరికనే ఇవ్వదు కదా! యూట్యూబ్ అనేది అన్నీ వర్క్ అవ్వాలనేసి ఇస్తుంది గనుక ఇదన్నీ ప్రాపర్‌గా చేసుకోవాలి. సో, కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ చూడండి రెస్పాన్స్ స్టేటస్ అని ఉంది కదా! మన దగ్గరకొచ్చిన వ్యూవర్స్ అనేది మనం కమెంట్ చేస్తారు కదా! దాన్ని మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? లేదా లేదనుకుంటున్నారా? అది మీ చాయిస్. మీరు రెస్పాన్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి అన్‌రెస్పాన్స్‌డ్ అని ఉంది కదా! దాన్ని సెవ సెలెక్ట్ అంటే మీరు అవ్వను అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే నేను అవుతాననుకుంటే రెస్పాండెడ్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటెంట్ టైప్ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు కదా! సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కీవర్డ్స్ అని ఉంది కదా! దానిపై నేను వాల్యూ అని ఇచ్చాను. మీరేదైనా సెర్చ్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. అది మీ చాయిస్. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరకొచ్చే సబ్‌స్క్రైబర్స్ ఎవరు? పబ్లిక్ సబ్‌స్క్రైబర్సే కనుక దాన్ని అట్లానే ఉంచండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇది అసలైన ఇక్కడ చూడండి సబ్‌స్క్రైబర్స్ కౌంట్ అని ఉంది. చూస్తుండ్రు కదా! దీన్ని మనం తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరేందంటే మీకు గాని ఒకవేళ 100 లోపు ఉందనుకోండి సబ్‌స్క్రైబర్స్ 100 అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు బ్రో మాది 100 దాటిపోయింది. 1,000 రీచ్ అవ్వాలి అనుకుంటే 1,000 సెలెక్ట్ చేసుకోండి. లేదు బ్రో మాది 1,000 అయిపోయింది. మేము 10,000కి ఇట్లా రీచ్ అవ్వాలి అంటే 10,000 సెలెక్ట్ చేసుకోవచ్చు. నాది 1,000 రీచ్ అయిపోయింది గనుక నేనిట్లా 10,000 అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెట్ కరెంట్ ఫిల్టర్ యాస్ యువర్ డిఫాల్ట్ వ్యూస్ అని ఉంది కదా! వ్యూ అని ఉంది కదా! దాన్ని ఇట్లా అక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకొని అప్లై పై ఇట్లా క్లిక్ చేయండి. బస్ సరిపోతుందనమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకున్నారనుకోండి టోటల్ మీ వీడియో అనేది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ సెట్టింగ్స్ అన్నీ ప్రాపర్‌గా ఇట్లా చేసుకున్న తర్వాత, దీంట్లోని మీకు ఏది నచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీ కామెంట్ అనేది పిక్ చేసి నెక్స్ట్ టైమ్ ఆ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారు ఆశిస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ మాత్రం చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినిట్‌గా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.